మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ట్రిపుల్ ఆర్ బాధితులు ఆర్డీఓకు మెమరాండం ఇచ్చిన తర్వాత భారీ ఎత్తున ర్యాలీగా తరలి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. చాలా మంది రైతులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఎందుకంటే పోలీసులు అడ్డగిస్తున్నారు. పోలీసులు వారందరినీ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళంతా కూడా తోసుకుంటూ వస్తున్నారు. ఆర్డీఓకు మెమరాండం ఇచ్చిన అనంతరం వాళ్ళంతా కూడా తరలి వస్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని చెప్తున్నారు. మొత్తం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చే వరకు మా ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మద్దతుగా చాలా మంది రైతులు అయితే వస్తున్నారు. ఈ రైతులు వస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు తోపులాట కార్యక్రమం కూడా నడుస్తుంది. తోపులాట కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తున్నారు. ఈ రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా రోడ్డు మీకు వెళ్ళి మొత్తం ధర్నా చేసే కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంది పోలీసులు వీళ్ళందరినీ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున వేలాది మంది రైతులు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. అక్కడ మెమరాండం ఇచ్చిన అనంతరం చాలా మంది మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులైతే వచ్చినటువంటి పరిస్థితి. ట్రిపుల్ ఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాల్సిందే అని చెప్తున్నారు. అలైన్మెంట్ మారాల్సిందే అని చెప్తున్నారు. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో అటువైపు ఉన్నటువంటి అలైన్మెంట్ ఇక్కడ తీసుకురావాలని చెప్తున్నారు. మనం చూస్తున్నాం చాలా మంది వేలాది మంది రైతులు తరలి వచ్చారు. మొత్తం కూడా చాలా మంది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసి మొత్తం కూడా రోడ్డు వైపుకి వెళ్లారు. పోలీసులు అంతా కూడా వాళ్ళందరూ కూడా నివారిస్తున్నారు. మహిళా రైతులు కూడా తరలి వచ్చారు. మహిళా రైతులు కూడా ఇక్కడ రావడం జరిగింది. చౌటుప్పల్ మండలం మొత్తం కూడా వలిగొండ మండలం, చౌటుప్పల్, అదేవిధంగా సంస్థ నారాయణపూర్ మండలానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను మార్చాలి. చౌటుప్పల్ మండలం కావచ్చు, వలిగొండ, సంస్థ నారాయణపూర్ మండలాల ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నాము, రైతులంతా ఇబ్బంది పడుతామని చెప్తున్నారు. చూస్తున్నాం మహిళా రైతులు కూడా చాలా మంది పెద్ద ఎత్తున రావడం జరిగింది ఇక్కడికి. మరి రైతులంతా కూడా ముందుకు తీసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయిస్తారా లేదంటే ఇంకా ఎక్కడికి వెళ్తారని తెలియదు. ఎందుకంటే మొత్తం కూడా నివారించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. మాకు 4 ఎకరాల భూమి ఉంటది. 4 ఎకరాలు పోతుంది. ఇంత ముందు అలైన్మెంట్ లేదు. ఇప్పుడు అది దివిస్ కంపెనీ వల్ల అలాట్మెంట్ మార్చేసిరు. 28 కిలోమీటర్లే ఉంది. 40 కిలోమీటర్లు అవతల రావాలంట. మరి రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే కూడా దీని నుంచి మాట్లాడాలి. వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, భూముల శాఖ మంత్రి, ఆయన ఏ మాత్రం మాట్లాడా? దివిస్ కంపెనీ చెప్పులు మోస్తురా? ఓ రేవంత్ రెడ్డి మోస్తుండా చెప్పులు? వెంకరెడ్డి మోస్తుండా? 8 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు పోతుంది. అంతా ఒక ఏం డిమాండ్ అవసరం లేదు. మా భూమి మాకు కావాలి. మాది 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోతుంది సార్. మాకున్న 3 ఎకరాలు పోతే మేము ఏం చేసి బతకాలి సార్? మేము వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. మరి ఎవరైతే కాదు కదా సార్ తీసుకోవడానికి. మా భూములు మాకే కావాలి సార్. మా భూములు మాకు లేదు. నష్టపరిహారం మాకు అవసరం లేదు సార్. మా భూమి భూమి పోతే భూమి మా 10 ఎకరాలకు ఎక్కువ పోతుంది. 10 ఎకరాలకు ఎక్కువ పోతుంది. ఇప్పుడు 2 ఏళ్ళు మేము పోరాడబట్టి ఏమంటారు? చేస్తాం ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం, రేట్ అయినా కట్టిస్తాం అంటారు. మేము రేట్ అయినా కట్టిస్తాం అంటారు, భూమి అనేస్తాం అంటారు. కానీ ఏదంటే మీకు భూమే కావాలి, మొత్తం భూమే పోతుంది. భూమికి భూమే కావాలి మాకు. ఈ ట్రిపుల్ ఆర్ కూడా అసలు అవసరమే లేదు. ఇది మొత్తం ఈ దివీస్ కంపెనీ వాళ్ళనే. దివీస్ కంపెనీలో తెలంగాణలో ఒక్కడు జాబ్ చేసలేడు, మొత్తం ఆంధ్రోళ్ళే. మా తెలంగాణలో లేడు, మొత్తం ఇప్పుడు రైతులని. పోతుంది సార్. ఎంత పోతుందమ్మా? 5 ఎకరాలు మొత్తం పోతుంది. మరి ఏం కోరుకుంటున్నా ప్రభుత్వం? భూమే కావాలి సార్. మా భూమి మాకు కావాలి. మేము కష్టం చేసుకొని బతుకోవాలి. మా భూమి తీసుకోపోతే ఎట్లా? చెరువు కింద పొలం పోతుంది. మాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు నాకు 2 కొడుకులు, ఒక కొడుకు 4 బిడ్డలు, కొడుకు 2 బిడ్డలు. అది చూసుకొని బతామని, కష్టం చేసుకొని బతామని మేము 4 ఎకరాలు సంపాదించుకుని మా అత్తమాలు సంపాదించిన భూమి. మేము వాళ్ళ గిదిగిన చిన్నపిల్లలు నేను చదువుకుంటూ వచ్చి తండ్రి చచ్చిపోతే 30 ఏళ్ళు సార్ నీ చిన్నపిల్లలు చదివి పెద్ద చేసుకుంటా. భూమి వలన మేము పెద్దగా అవుతున్నాం. మేము బతికేదే భూమితోని. ఆడగా తిరుమల రోడ్డు పడవద్దు. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోతుంది. 4 ఎకరాలు పోయినాక మేము ఏం చెయ్యం, మేము ఎట్లా బతకాం? నాది 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోతుంది. రైతు ఎట్లా బతాడు? ఏం తినాలా మేము? రైతులకు కూడా ఇస్తాడు. ఇప్పుడు భూమి ఏం కోరుకుంటున్నామా? ఏం కోరుకున్నది మార్వాలంతే. చూస్తున్నాం
చాలా పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా భూములు మాత్రం ఇవ్వలేమని చెప్తున్నారు. ఎందుకంటే ఎట్టి ఏమైనా సరే మా ప్రాణాలు పోయినా సరే కానీ ఈ భూములు మాత్రం ఇవ్వలేమని చెప్తున్నారు. మా విలువైన భూములు పోతున్నాయి కాబట్టి ఈ విలువైన భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది.